ఇప్పుడే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చూసా. ఎలా ఉందంటే పెద్దగా ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గానే ఉంది. చాలా అంటే నువ్వు పగలబడి పడిపడి బీభత్సంగా నవ్వుకునేటట్టుగా కాదు, కానీ డీసెంట్గా అనిపించింది. అంటే ఎంటర్టైనింగ్గా అనిపించింది. సత్య గారి కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది. సునీల్ గారిది ఓల్డ్ మూవీస్లో సునీల్ గారి కామెడీని గుర్తు చేస్తుంది. అండ్ రవితేజ గారి ఎంటర్టైన్మెంట్ మనకు తెలుసు, ఎంటర్టైనింగ్గా అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో ఎంటర్టైనింగ్ ఎండ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ ఎంటర్టైనింగ్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే రవితేజ గారికి పెళ్ళై ఉంటుంది. అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో ఒక అమ్మాయితో ఫిజికల్ కనెక్ట్ అయిపోతాడు. దీనివల్ల వచ్చిన తలకాయ నొప్పులు, గొడవలు అండ్ ఆ ప్రేయస్కి అండ్ ఆ వైఫ్కి మధ్యలో తను దొరకకుండా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడతాడు. అదే సినిమా స్టోరీ. దాన్ని ఫస్ట్ హాఫ్లో డీసెంట్గానే లాగారు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక దాన్నే లాక్కుంటూ గట్టిగా సినిమా మొత్తం 10 నుంచి 11 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 10 నుంచి 11 క్యారెక్టర్స్ మధ్యలో జరిగిన ఆ సిచ్యువేషన్స్ అన్నీ కొన్ని చోట్ల ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దాన్నే లాగుతున్నాడరా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 3-4 సాంగ్స్ ఉన్నాయి, ఫైట్ ఒకటే ఉంది. ఆ సాంగ్స్ అయితే అనవసరం అనిపించింది. ఏ సాంగ్ కూడా బాగలేదు. ఆరణీకు మా దీపం కార్తీకా దీపం అది బాగుంది. అది కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, స్పూఫ్ లాగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వాళ్ళకి, సీరియల్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళకి కనెక్ట్ అవుద్ది అనిపించినట్టు ఉంటుంది. మిగతాదంతా ఏమీ లేదు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ చాలా డల్గా వెళ్ళిపోద్ది. సినిమా మొత్తం 2 గంటల 20 నిమిషాలు ఉంటాయి. డీసెంట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా డల్గా వెళ్ళిపోద్ది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి చూసిన వాళ్ళందరికీ ఏంట్రా సిల్లీగా ఎండ్ చేశాడు, ఏదో ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ చేశాడు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా అనిపిస్తుంది. సినిమా మొత్తం మీద పాజిటివ్స్ ఏంటంటే 100% రవితేజ గారు చాలా ఎనర్జెటిక్గా అండ్ ఎంటర్టైనింగ్గానే చేశారు. దాంతోపాటుగా చేసిన అందరూ కమెడియన్స్ పర్ఫెక్ట్గా చేశారు. బట్ ఏంటంటే స్టోరీ లైన్ చాలా సిల్లీగా ఉండి నార్మల్గా వెళ్ళిపోద్ది. దట్టు ఎంటర్టైనింగ్ అంటే భయంకరమైన ఎంటర్టైనింగ్గా అనిపించింది. మళ్ళీ అంటే గుర్తుండిపోద్దురా ఇది అబ్బా అనిపించేటట్టు కాదు. సినిమాలో థియేటర్లో ఉండే వాళ్ళు ప్రతి సీన్లో ఏదో చోట నవ్వుకుంటానే ఉన్నారు. ఓవరాల్గా మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కష్టం. అండ్ సినిమా టికెట్ 150 రూపాయలే ఉంది కాబట్టి సంక్రాంతికి ఏ సినిమాకి టికెట్స్ దొరకపోతే ఈ సినిమాకి వెళ్ళి అబ్బా దారుణంగా ఉందిరా అన్న రియాక్షన్ అయితే ఉండదు. చూడొచ్చు, వన్ టైం వాచబుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉందని ఫీల్ అవ్వద్దు. ఓకే.